అండి మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేనైతే ఉదయాన్నే పుట్టమట్టిని అయితే తెచ్చుకున్నాను కదండి. దాంతో అయితే శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే మీకు నేను చూపిస్తానండి. మట్టిని తెచ్చిన తర్వాత మట్టిని అయితే నీటిలో నానబెట్టి మెత్తగా ఇలా ఉండలాగా చేశానండి. దీన్ని అయితే ఫస్ట్ ఒక దెమ్మలా చేసుకోవాలండి. ఒక ఉండనైతే మొత్తం 3 ఉండలు తీసుకోవాలి. ఇంకొక ఉండనైతే ఇలా వాటర్తో తడుపుకుంటూ ఇలా చేసిన తర్వాత ఇదైతే దిమ్మ మీద ఇలా ఫిక్స్ చేయాలండి. తర్వాత ఇంకొక కుండను తీసుకుని ఇలా లింగంలా చేయాలండి. ఇప్పుడైతే ఇంకా మన శివలింగం అయితే ఇలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. శివలింగాన్ని తయారు చేసుకోవడం చూసారు కదండి. అదేవిధంగా కార్తీక మాసంలో ఉదయాన్నే మనకి పూజ చేసుకునేటప్పుడు అంతా హడావిడి అయిపోతుంది కదండి. అలా కాకుండా మనం సాయంత్రమే దేవుడి దగ్గర పూజ సామాగ్రి అన్నిటి కూడా నీట్గా కడిగేసుకుని ఇలా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకునండి. అదేవిధంగా పూజకి కావాల్సిన కొబ్బరికాయలు అగరవత్తులు అన్నీ పసుపు కుంకాల బాక్సు అన్నీ కూడా ఒక చోట పెట్టేసుకుంటే మార్నింగ్ మనకేమీ ఇబ్బంది అవ్వకుండా ప్రశాంతంగా పూజనైతే చేసుకోవచ్చండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ మరెన్నో ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.